ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను బ్రతకనివ్వను సుమతి, చచ్చిపో. నో అన్నయ్య, నో నో. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. సారీ అండి, మా ఆడపడుచు గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నా. అదేం లేదొదినా. అచ్చం మా సుమతిలా పిలిచావమ్మా. శివ నీకు అన్నయ్య అయితే లలిత నీకు వదినే, నేను నీకమ్మని. అవునమ్మా, నువ్వలా అమ్మ వదిన అన్నయ్య అని పిలుస్తుంటే మా సుమతి పిలిచినట్టుగానే ఉంది. మీరలాగే పిలవండి. మాకు మా సుమతి దగ్గరలేని లోటు తీరినట్టుంటుంది. మిమ్మల్ని మిస్ అయిన లోటు నాకు ఉంది వదినా. అందుకే దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. అలా పిలవడం మీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలేదమ్మా. అదేం లేదన్నయ్యా, అలా పిలవడం నాకు సంతోషమే. నేనిక్కడున్నంత వరకు నన్ను మీ చెల్లెలు సుమతి అనే అనుకోండి. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. సుమతే నీ రూపంలో వచ్చినట్టుంది. ఇది సుమతి రూమమ్మా. ఈ రూమును మీరు వాడుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి. అలాగే అన్నయ్య. మీరెప్పుడు తిన్నారు ఏంటో? స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి, నేను భోజనం రెడీ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వింటికొస్తే వాడి చెల్లెలే వచ్చినంత ఆనందపడుతున్నాడు చూడమ్మా. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా, అన్నయ్య, వదిన అందరూ నా మీద చూపిస్తున్న ప్రేమకు లొంగిపోయి నేనెవరో వాళ్ళకి నిజం చెప్దామనుకున్నాను. కాని అన్నయ్య మహాలక్ష్మితో గొడవ పడితే ఏదైనా జరగచ్చు. అన్నయ్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే కొన్ని రోజులు నా గురించి నిజం చెప్పకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.